ఇక కొత్త అల్లుడికి అత్తమామలు 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. దసరా పండగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి విందిచ్చారు. ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్నాడు అల్లుడు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 నెలల కిందట సింధు నిఖిత్ కు వివాహమైంది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండగకు అల్లుడికి అత్తింటి వారు అదిరే విందిచ్చారు. 101 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఒక వంటకం తగ్గితే ఏమిస్తారని సరదాగా నిఖిత్ అడిగాడు. ఒక వంటకం తగ్గితే తులం బంగారం ఇస్తామని అత్తమామలు చెప్పారు. విందులో వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్నాడు అల్లుడు. కొత్తకోట తెలంగాణలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన పర్వదినం. దీనికి గాను మా కూతుర్ని మా అల్లుడిని మా ఇంటికి తీసుకొని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము. దీనికి గాను 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. దీనికి చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుండాలి, తనకు కానీ మాకు కానీ బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. మా అల్లుడు కూడా చాలా ఆనందపడ్డాడు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.